దేవుని వాక్యము మరి దావీదు చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని యందు భయభక్తులు గలవానికి ఏ మేలు కొదవై ఉండదు. దేవుని యందు భయభక్తులు గలవాని చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట జీవ సాధకము. కాబట్టి మరి దావీదు తన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దావీదు బహుగా ఆశీర్వదించబడుతూ వచ్చినాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన కృప తరతరములు ఉంటుంది. ఆ రీతిగా దావీదు తన జీవితంలో దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక ఆయన దీవించబడుతూ వచ్చినాడు. అదే రీతిగా యేసేపు మరి ఆయన ఆదికాండం 42లో నేను దేవుని భయపడు వాడనని చెప్తూ వచ్చినాడు. యేసేపు దేవునికి భయపడేవాడు గనక తన సహోదరులు అతని ద్వేషించి రాళ్లతో కొట్టి బావిలో పడవేసి గాయపరిచి చంపాలని చూసి మరి ఇస్మాయిలకు అమ్మివేసినప్పటికీ ఆయన కరువు కాలంలో తన సహోదరులు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు నేను దేవునికి భయపడు వాడనని చెప్తూ వచ్చినాడు. కనుక అతడు వారి పట్ల కక్ష చూపలేదు, పగ ప్రతీకారము చూపలేదు. వారు బ్రతకడానికి రామశేష్ అనే పట్టణాన్ని ఇచ్చి భయపడకుడి, నేను మిమ్మల్ని పిల్లల్ని పోషించదనని ఆదరించి ప్రీతిగా మాట్లాడుతూ వచ్చినాడు. యేసేపు దేవునికి భయపడువాడు కనుక అతడు ప్రధానమంత్రిగా ఆ రాజ్యంలో రాజుగా ఆధిక్యతను పొందినాడు. మరి కరువు కాలంలో తన కుటుంబ సభ్యుల్ని మరి ఐగుప్తు దేశస్తుల్ని నానా దేశ ప్రజలందరినీ కూడా కరువు నుంచి కాపాడుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా దేవుని యందు భక్తి కలిగి దేవునికి భయపడి అనేకులకు వాక్యం చెప్పి అనేకుల్ని నిత్య జీవం కొరకు బ్రతికించుకోవాలా. తర్వాత యోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడు కనుక 200 దీవెన పొందినాడు. తనను దూషించిన, అపహాస్యం చేసిన, హేళన చేసిన తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసి బలులు అర్పించి వారిని శిక్ష నుండి ఉగ్రత నుండి మరి కాపాడుకుంటూ వచ్చినాడు. ఆ రీతిగా అబ్రాహాము తన జీవితంలో దేవుని యందు భయభక్తులు గలవాడు. మరి దేవుడు అతన్ని పరిశోధించినప్పుడు దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవునికి భయపడువాడని తెలిసింది కనుక ఆకాశ నక్షత్రాల కంటే ఇసుకరేణుల కంటే ఎక్కువగా అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా యోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడు. దావీదు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మరి జీవించిన వాడు. ఈ రీతిగా యేసేపు కూడా దేవునికి భయపడువాడు. ఈ రీతిగా దేవునికి భయపడువారు భక్తులందరూ కూడా మరి ఎంతగానో ఆశీర్వదించబడుతూ వచ్చినారు. 2 దొంగల్లో ఒక దొంగ మరి పక్క దొంగను అంటూ చెప్తూ వచ్చినాడు, మనం చేసిన పాపాన్ని బట్టి ఈ శిక్ష మనకు తగినదే. ఆయనలో ఏ నేరము లేదు, ఆయనలో పాపము లేదు, మనలో పాపం ఉంది, ఏ శిక్షకు మనం తగిన వారమే, నువ్వు దేవునికి భయపడవా అని ఒక దొంగ చెప్తూ వచ్చినాడు. ఏ దొంగ అయితే దేవునికి భయపడినాడు, తన పాపాలను ఒప్పుకున్నాడు, యేసులో ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు, నేరం లేదని ఒప్పుకున్నాడు, ఆయనకు రాజ్యం ఉందని గ్రహించినాడు, ఆ దొంగ మరి యేసు ప్రభుని వేడుకుంటూ వచ్చినాడు, యేసు ప్రభువా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉందువు. కాబట్టి ఒక దొంగ, దేవునికి భయపడిన దొంగ మరి తాను 2వ మరణం నుంచి తప్పించబడుతూ వచ్చినాడు. మరి పరదేశంలో నెమ్మది పొందుతూ వచ్చినాడు. దేవునికి భయపడని దొంగ, ఆయనను దూషించి అపహాస్యము చేసిన దొంగ, నువ్వు క్రీస్తు అయితే శిలువ మీద నుండి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని అపహాస్యం చేసిన దొంగ మరి అతడు ఆ యొక్క మరి శిక్ష నుండి శిక్షకు పాత్రుడైనాడు. తర్వాత నరకానికి పాత్రుడైనాడు. దేవునికి భయపడిన దొంగ మరి పరదేశంలో యేసుతో పాటు ఉన్నాడు. ఆ 2వ మరణం నుంచి, అగ్నిగుండం నుంచి తప్పించబడుతూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా దేవునికి భయపడినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మరి మనం కూడా దీర్ఘాయుష్ పొందుతాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, జీవ సాధకము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము. కాబట్టి దావీదు, యోబు, అబ్రాహాము, యేసేపు మరి భక్తులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దొంగలో ఒక దొంగ కూడా దేవుని అంటే భయపడినాడు. కాబట్టి ఆ రీతిగా భయపడిన దొంగ నెమ్మది పొందుతూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవునికి భయపడు వారంగా ఉన్నప్పుడు మనం ఏ పాపము చేయము. అబ్రాహాము తన జీవితంలో దేవునికి భయపడువాడుగా రుజువైంది కనుక అబ్రాహాము
ఆకాశ నక్షత్రముల కంటే ఇస్కరీనుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడుతూ వచ్చినాడు. దేవుడు చెప్తూ వచ్చినాడు, నువ్వు దేవునికి భయపడు వాడవు గనక అని అబ్రాహాముతో చెప్తూ తర్వాత అతను ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అబ్రాహాముని దేవుడు పరిశోధించినప్పుడు ఆయన విశ్వాసం ఉంచి తన కుమారుని బలిగా అర్పించడానికి మరి ఆయన దేవుని మాట విని ఆ ప్రకారంగా చేస్తూ వచ్చినాడు. దేవునికి భయపడవాడు అంటే దేవుని మాట విని మరి విధేయత చూపి ఆ ప్రకారం చేసినాడు కనుక అబ్రాహాము దీవించబడినాడు. మనం కూడా దేవునికి భయపడి వారంగా ఉన్నప్పుడు ఆశీర్వదించబడతాం. మనం కూడా దేవునికి భయపడి వారంగా ఉన్నప్పుడు ఆ యొక్క దొంగలాగా దేవునికి భయపడివాడుగా ఉన్నప్పుడు ఆ యొక్క రెండవ మరణం నుంచి తప్పించబడతాం. దేవునికి భయపడిన దొంగ మరి నువ్వు దేవునికి భయపడవా, నేను భయపడుతున్నాను చెప్పిన వాడు ఎంతో పరదేశంలో దేవునితో పాటు నెమ్మది పొందుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవునికి భయపడు వారం అయినప్పుడు ఆ రెండవ మరణం నుంచి తప్పించబడతాము. అబ్రాహాములాగా, తర్వాత దావీదులాగా, యోబులాగా, యేసేపులాగా మనం ఆశీర్వదించబడతాం. కనుక నువ్వు దేవునికి భయపడవా? ఒక దొంగ మరొక దొంగతో చెప్పిన మాట, నువ్వు దేవునికి భయపడవా? ఆ భయపడిన దొంగ అగ్నిగుండానికి పాత్రుడైనాడు, శిక్షకు పాత్రుడైనాడు. భయం కలిగిన దొంగ తాను పరదేశంలో నెమ్మది పొందుతూ వచ్చినాడు, శిక్ష నుండి తప్పించబడుతూ వచ్చినాడు. మనం కూడా ఈ లోకంలో దేవునికి భయపడు వారంగా ఉన్నప్పుడు మనం శిక్ష నుండి, ఉగ్రత నుంచి తప్పించబడతాము. అంతేకాకుండా దేవుని యందు భయపడితే మనం యేసేపు వలె, దావీదు వలె ఆశీర్వదించబడతాం. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్.